గ్రంథం మరొకటి ఉండదండి అసలు. భగవద్గీత అంతా గొప్ప శాస్త్రం, సైన్స్. ఇది జీవశాస్త్రం, మృత్యుశాస్త్రం కూడా. మనిషి బతుకు గురించి, చావు గురించి, అనంతర లోకాల గురించి, మళ్ళీ జన్మల గురించి కూడా చెబుతోంది. ఇది ఇంతకంటే గొప్ప గ్రంథం ఎక్కడుంటుంది అసలు? దీన్ని మనం ఏదో సాంకేతికంగా భావించడం, పూజా గ్రంథం అనడం, పరమ పవిత్రం అనడం, ఎవరికో బహుమతి ఇవ్వడం, ఎవరైనా ఇస్తే పుచ్చుకోవడం, ఇంత పసుపు పూయడం, ఓ పక్కనెట్టడం ఎంత తప్పు ఉండేది? ఆ బహుమతి మనం ఇచ్చినా మనం పుచ్చుకున్న దాన్ని చదవడం కోసం కదా, పక్కన పెట్టడానిక. ఏదైనా గొప్పది గొప్పది అనగానే ప్రమాదం ఏమిటి? ఇక దాన్ని ఇచ్చిపుచ్చుకుంటారు, చదవరు. చదవాలి. చూడండి ఎంత గొప్ప విషయం చెబుతున్నాడు. మనలో ఉన్న గుణాలను బట్టి, ఆ గుణాలు పైకి ఎదగడాన్ని బట్టి కదా, అవి ఏమిటి? ఓసారి సత్వగుణం పైకి వస్తుంది, ఓసారి రజోగుణం పైకి వస్తుంది, మిగిలిన నుండి కింద ఉంటాయి. ఓసారి తమో గుణంతో రెచ్చిపోతాం, మిగిలిన నుండి కింద ఉంటాయి. ముఖ్యంగా పోయేటప్పుడు ఏ గుణం మిగిలిన వాటిని తొక్కేసి పై